ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్షిత కిచెన్ 21. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోకి ముందు నేను బెండకాయ ఫ్రై చేశాను. చాలా చాలా టేస్టీగా ఉంది. ఒక్కసారి చూడలేని వాళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎండాకాలం వచ్చేసింది కాబట్టి మనకి కడుపులో ఎంతో చల్లగా ఉండేది. మనం ఏమైనా చేసుకొని తాగాలి కానీ తినాలి అనిపిస్తూ ఉంటది. అందుకని ఈ రోజు నేను పెసరకట్టు చారు చేస్తున్నాను. ఒక్కసారి చూద్దాము ఎలా చేయాలి, ఏమేమి ఐటమ్స్ కావాలి అని. ఓకేనా? నేను పెసరపప్పు వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నాను. దానికి కావాల్సిన కొంచెం పసుపు, నూనె, టమాటాలు, కొంచెం మ్యాంగో తురుము అనమాట. టేస్ట్ బాగుంటుంది, అందుకని ఒక స్పూన్ తీసుకున్నా మ్యాంగో తురుము. తర్వాత ఇవన్నీ తాలింపు గింజలు. ఒక్కసారి పెసరకట్టు ఎలా చేసుకోవాలా అన్నది చూద్దాము. మనం పెసరకట్టుని ఫస్ట్ వేపుకుందాము. ఇలాగా డ్రైగా వేపుకుంటే ఏంటంటే మనకి స్మెల్, చారు అనేది మంచి స్మెల్ వస్తుంది. కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చేంత వరకు కొంచెం ఎర్రగా వేసుకుందాము. మనకి పెసరపప్పు అనేది మంచిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని ఇది మంచిగా వాష్ చేసుకుందాము. 3 times వాష్ చేసేసుకుందాము. పెసరపప్పు అనేది మంచిగా 3 times కడిగేసుకున్నాను. ఇప్పుడు 1 కప్పు పెసరపప్పుకి నేను 2 కప్పులు నేను వాటర్ పోసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, సాల్ట్, మళ్ళీ చారు పెట్టేటప్పుడు మళ్ళీ చూసుకొని వేసుకుందాము. కొంచెం ఆయిల్. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టించుకుందాము. ఒక 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా మనం స్టవ్ కట్టేసుకొని ఆ పప్పుని చారు పెట్టుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్? మనకి పెసరపప్పు అనేది మంచిగా ఉడికిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లో 1 టమాటా తీసుకున్నాను, కొంచెం పెద్దది. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు, తర్వాత కొంచెం తాలింపులో వేసుకుందాము. తర్వాత కొత్తిమీర. ఇది వచ్చేసి ఏంటంటే మ్యాంగోది తురిమే అనమాట. 1 స్పూన్ తీసుకున్నాను నేను, ఎక్కువ తీసుకోలేదు. టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ మనం చింతపండు ఏమి యూజ్ చేయట్లేదు, అందుకనే 1 స్పూనే నేను మ్యాంగో తీసుకున్నాను. ఈ పెసరకట్టులో ఏంటంటే కారం వేసుకోరు, అందుకనే మనం పచ్చిమిర్చి వేసుకున్నాము. తాలింపులో ఎండుమిరపకాయలు వేసుకున్నాము. అప్పుడు మనకి చాలా కమ్మగా ఉంటుంది. పెసరకట్టు అంటేనే కమ్మగా ఉండేది, కారం వేగకుండా ఉండేది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాము. మీకు ఎంత కావాలో చూసి వాటర్ వేసుకోండి, ఎందుకంటే కొంతమంది నీళ్ళగా వేసుకుంటారు, కొంతమంది గట్టిగా వేసుకుంటారు. అట్లా చూసి మీడియం సైజులో ఉంటే ఈ పెసరకట్టు అనేది చాలా బాగుంటుంది. మరీ నీళ్ళగా కాకోకుండా మరీ పప్పులాగా కాకోకుండా మీడియంగా ఉంటే బాగుంటుంది. ఇక్కడ చూడండి, మీడియం సైజులో మీడియం లాగా ఉంది. అంత గట్టిగా లేదు, అంత నీళ్ళ చారు లాగా లేదు, మధ్యలో ఉన్నట్టుంది. ఇప్పుడు దీన్ని మరగబెట్టుకుందాం మంచిగా. ఇందాక పప్పు ఉడకటానికని సాల్ట్ కొంచెం తీసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాము. చాలు లేదు, కొంచెం వేసుకుందాం. ఇది మంచిగా మరగాలి. ఒక 4-5 పొంగులు వచ్చేంత వరకు మంచిగా మరగబెట్టుకున్నప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మనం వేసిన టమాటాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అవన్నీ కూడా మంచిగా కుక్ అవ్వాలి, దీంట్లోనే కుక్ అవ్వాలి. కుక్ అయితేనే అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనకి. ఇప్పుడు పెసరకట్టుకి మనం తాలింపు పెట్టుకుందాము.
ఆయిల్ పోసుకుంటున్నాను ఇప్పుడు తాలింపులోకి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, సాయి మినపప్పు, ఎల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఇంగువ, ఫ్రెండ్స్ కరివేపాకు అన్నది కొంచెం కడిగి కొంచెం ఆరబెట్టుకొని వేసుకోండి. ఎందుకంటే మొన్న వీడియోలో మీరు చూసే ఉంటారు, ఆ రోజు ఏంటంటే కరివేపాకుకి వాటర్ ఉన్నట్టు ఉన్నాయి. అందుకని ఆ రోజు తాలింపు వేయంగానే మొత్తం చిందినట్టు అనిపించేసింది. ఇప్పుడు డ్రైగానే ఉంది కరివేపాకు. అయినా కొంచెం కరివేపాకు అంటే కొంచెం భయం వేస్తానే ఉంటది. చూడండి ఫ్రెండ్స్, కడిగి ఆరబెట్టుకున్నా సరే కరివేపాకు అసలు టప్ 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 అంటుంది. కరివేపాకుకి నా మీద ఎంత కోపం ఉందో అసలు. చూడండి ఆ సౌండ్ చూడండి. ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు వేసేసుకున్నాం కదా, టేస్ట్ చూద్దాము. ఇంకా స్టవ్ కట్టేస్తున్నా, టేస్ట్ చూద్దాం ఒకసారి.